ఓకేనా? దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మాస్ పార్ట్ 4 వీడియో. పార్ట్ 3 వీడియో చూసిన తర్వాతే ఇది మీరు చూడండి, ఎందుకంటే దానికి కంటిన్యూషన్ వీడియో అనేది. సో మనం లాస్ట్ వీడియోలో ఏం డిస్కస్ చేసాం? సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సెమీ సర్క్యులర్ డిస్క్ డిస్కస్ చేసాం. ఫర్ డిస్క్ పర్పస్ మనం ఒక రింగ్ ని ఎజ్యూమ్ చేసుకున్నాం. ఎంత? దాని యొక్క రేడియస్ వచ్చేసి y. ఓకే, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అయితే మనకి ఎంత వచ్చింది? సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సెమీ సర్క్యులర్ డిస్క్ వచ్చి YCM = 4r/3π వచ్చింది. సో ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఏంటంటే ఇక్కడ y = 2y/π ఎట్లా రాశారండి? ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూడండి. ఏం లేదు, సింపుల్. EY వేరు, EY వేరు. ఇది రేడియస్ ఆఫ్ ది అజ్యూమ్డ్ సర్క్యులర్ రింగ్. సో మనం అజ్యూమ్ చేసుకున్నటువంటి రింగ్ యొక్క రేడియస్. మరి EY ఏంట్రా? EY అనేది ఏ ఫార్ములా? సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా. దిస్ ఈస్ ద y కోఆర్డినేట్ ఆఫ్ dm. ఈ y అనేది ఏంటన్నా? y ఈస్ ద కోఆర్డినేట్ ఆఫ్ dm అన్న. కోఆర్డినేట్ ఆఫ్ dm. dm అనేది మాస్ ఎలిమెంట్ కదా, ఇస్ ద మాస్ ఎలిమెంట్. టోటల్ మాస్ ఆఫ్ ద ఎలిమెంట్, టోటల్ మాస్ అది మాస్ ఆఫ్ ద రింగ్ dm అనుకున్నాం. మరి ఈ dm ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుందా? ఇక్కడ ఉంటుందా? ఇక్కడ ఉంటుందా? ఇక్కడ ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? సెంటర్ ఆఫ్ ది సెమీ సర్క్యులర్ డిస్క్ ఉంటుంది. సారీ, సెంటర్ ఆఫ్ ది సెమీ సర్క్యులర్ రింగ్. dm అనేది ఎక్కడ ఉంటుంది? సెంటర్ లో ఉంటుంది. ఏ సెమీ సర్క్యులర్ రింగ్ కి సెంటర్ లో ఉంటుంది, అంతేగాని ఇక్కడ ఎక్కడ ఉండదు కదా. ఫుల్ రింగ్ తీసుకుంటే మనం ఫుల్ రింగ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? సెంటర్ లో ఉంటుంది. ఓకే, మరి అదే సెమీ సర్క్యులర్ రింగ్ హాఫ్ రింగ్ తీసుకుంటే ఎక్కడ ఉంటుందిరా? దట్ ఈస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. YCM = 2y/π లేదంటే 2r/π. 2r/π దగ్గర ఉంటుంది. ఏది? దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సెమీ సర్క్యులర్ రింగ్. సెమీ సర్క్యులర్ రింగ్ అర్థమవుతుందా చెప్పేది? EY వేరు, EY వేరు. సో దీన్ని మీరు కావాలంటే దీన్ని స్మాల్ వై రాసుకోండి, దీన్ని క్యాపిటల్ వై రాసుకోండి. ఏంటిదే? క్యాపిటల్ వై రాసుకోండి. y అనేది కోఆర్డినేట్ ఆఫ్ dm. y అనేది కోఆర్డినేట్ ఆఫ్ dm. లేదంటే సో డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకేనా? డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సెమీ సర్క్యులర్ రింగ్. సెమీ సర్క్యులర్ రింగ్. ఓకే, దానిది. ఓకేనా? సో దాని ఫార్ములా ఎంత అది యాక్చువల్గా? సో y = ఎంత? రింగ్ వచ్చి 2r/π. అక్కడ r అనేది రేడియస్. సపోజ్ మనం ఇక్కడ ఇదిగో రింగ్ రా, ఇది ఏంటనేది రింగ్. ఓకేనా? దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందని చెప్పాము. సో ఈ రీజియన్లో ఎక్కడ ఉంటుంది? దట్ ఈస్ YCM. ఇదేనా YCM? దట్ ఈస్ 2r/π. r అంటే రేడియస్ అనుకుంటే, r అయితే రేడియస్. అయితే మనం ఇక్కడ అజ్యూమ్ రింగ్ యొక్క రేడియస్ ఎంత అనుకుందాం? y అనుకున్నాం కాబట్టి ఆ y రాస్తున్నాను అక్కడ. సో ఇక్కడ r బదులు ఏం రాశాను? సో y = 2y/π. ఈ స్మాల్ y, ఇది క్యాపిటల్ y. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ y అంటే EY వేరు, EY వేరు. ఓకేనా? ఇది y అంటేనేమో కోఆర్డినేట్ ఆఫ్ dm. y కోఆర్డినేట్ ఆఫ్ dm. ఓకే, లేదంటే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సెమీ సర్క్యులర్ రింగ్. మరి ఇక్కడ EY అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ ద అజ్యూమ్డ్ రింగ్. బీ కేర్ఫుల్. ఓకే, సో మరి y వాల్యూ ఎంత రాయాలి? 2r/π. ఇక్కడ r అంటే రేడియస్. r అంటే ఏంట్రా? సో రేడియస్. సో మరి ఇక్కడ రేడియస్ ఎంత అనుకున్నాం? y అనుకున్నాం కాబట్టి y రాసాం 2y/π. అది 2y/π. ఇక రిమైనింగ్ మామూలుగా సేమ్, ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది. ఓకేనా? సో జాగ్రత్త చూసుకోండి, అది ఒకసారి రాసుకోండి. సో క్యాపిటల్ Y = కోఆర్డినేట్ ఆఫ్ dm రాసుకోండినా ఇక్కడ. సో y = క్యాపిటల్ Y అనేది ఏంటంటే కోఆర్డినేట్ ఆఫ్ dm. ఓకే, అది మెన్షన్ చేసుకోండి. ఓకేనా? రాసుకోండి అన్నది. ఓకేనా? నెక్స్ట్ వన్, థర్డ్ వన్ రా. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ట్రయాంగులర్ లామినా. మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ట్రయాంగిల్ లామినా ఎట్లా ఉంటుంది అంటే h/3 ఫ్రమ్ బేస్ ఇంకా h/3 డిస్టెన్స్ లో ఉంటుంది. దాన్ని మనం ప్రూవ్ చేద్దాం. మీరు వీడియోస్ ఆర్డర్లో చూడాలి. ఇది పార్ట్ 4 వీడియో.
సెంటర్ ఆఫ్ మాస్ పార్ట్ 4, పార్ట్ 3 చూసిన తర్వాత ఇది చూడండి. ఓకే, ట్రయాంగులర్ లామినా, ఒక ట్రయాంగులర్ లామినా అజ్యూమ్ చేస్తాను. దిస్ ఇస్ ద ట్రయాంగిల్. ఓకే, సో దీని బేస్ ఏ అనుకుందాం. ఓకేనా, బేస్ ఏమనుకుందాం, ఏ అనుకుందాం. ఓకే, సో నేను 2 పార్ట్స్ చేశాను ట్రయాంగిల్ లామినా. ఓకే, ఇది ఈక్వల్ పార్ట్స్. ఇదేంటిది, వర్టికల్ యాక్సిస్. ఈ పార్ట్ ఈక్వల్ అనే. సో ఈక్వల్ కాబట్టి ఈ వర్టికల్ లైన్ మీదే సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎక్కడో చోట ఏదో పాయింట్ ఉంటుంది. అంతేగాని ఈ హారిజాంటల్ సైడ్ ఎక్కడ ఉండదు, ఈ సైడ్ ఉండదు, ఈ సైడ్ ఉండదు. అంతేనా. సో ఎక్స్ కోఆర్డినేట్ వచ్చి 0, మనం అనుకోవచ్చు ఓన్లీ వై కోఆర్డినేట్. ఓకే, బాగానే ఉంది. సో దీని యొక్క హైట్ నేను హెచ్ అనుకున్నారా, క్యాపిటల్ హెచ్. టోటల్ హైట్ ఆఫ్ ద లామినా, ట్రయాంగులర్ లామినా వచ్చేసి క్యాపిటల్ హెచ్ రా. ఓకే, సో ఇది మొత్తం ఏ అయితే ఇది ఎంత అవుతుందా, a/2 అవుతుంది. ఈ రీజన్ వచ్చి a/2 అవుతుంది. ఓకేనా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇందులో దీని యొక్క టోటల్ మాస్ అఫ్ కోర్స్ క్యాపిటల్ ఎం అనుకోండి. క్యాపిటల్ ఎమ్ ఇక్కడ రాస్తున్నాను రా. సో టోటల్ మాస్ ఆఫ్ లామినా, ట్రయాంగులర్ లామినా అనుకోండి, ఇది లామినా. ఓకే, బాగానే ఉంది. టోటల్ మాస్. ఓకే, అయితే నేను ఏం చేస్తాను, ఇందులో ఒక స్మాల్ మాస్ ఎలిమెంట్ కన్సిడర్ చేస్తాను అన్న. స్మాల్ మాస్ ఎలిమెంట్ ఇది కూడా, ఇది ద స్మాల్ మాస్ ఎలిమెంట్. ఈ స్మాల్ మాస్ ఎలిమెంట్ డిఎం అనేది మాస్ ఎలిమెంట్. సో ఇట్లాంటి ఎలిమెంట్లు నంబర్ ఆఫ్ ఉన్నాయి, ఇదంతా ఉంది. అయితే పైకి వెళ్తే ఎలిమెంట్ యొక్క లెంత్ డిక్రీజ్ అవుతుంది, దిగువకి వస్తే ఎలిమెంట్ యొక్క లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఎలిమెంట్ లెంత్ నేను ఎక్స్ అనుకున్నాను. ఎలిమెంట్ లెంత్ ఏమనుకుంటాను, ఎక్స్. జాగ్రత్తగా చూడండి, ఎక్స్ అనుకున్నాను. ఓకేనా. సో ఈ ఎలిమెంట్ ఈ వర్టెక్స్, ఇంకా ఇది వర్టెక్స్ కదా, వర్టెక్స్ ఇది ఆరిజిన్ ఇంకా తీసుకుంటున్నాను నేను. వర్టెక్స్ ని ఆరిజిన్ తీసుకుంటున్నాను, బేస్ కూడా తీసుకోవచ్చు, ఎట్లయినా తీసుకోవచ్చు. సో వర్టెక్స్, సో దీన్ని నేను ఆరిజిన్ తీసుకున్నాను కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను ఆరిజిన్ వర్టెక్స్ తీసుకున్నాను, వర్టెక్స్ ఇంకా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇది వస్తే ఆటోమేటిక్ ఇది వచ్చేస్తుంది కదా. ఓకే, సో ఈ వర్టెక్స్ ఇంకా ఎంత హైట్లో ఉందంటే వై అనే హైట్లో ఉందిరా. ఏది వర్టెక్స్ నీకు ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎలిమెంట్ నేను ఎజ్యూమ్ చేసినటువంటి మాస్ ఎలిమెంట్ వై డిస్టెన్స్లో ఉంది. ఓకేనా. ఓకే, సో దిస్ ఈజ్ ద యాంగిల్ థీటా అనుకోండి. ఓకేనా. సో మరి ఈ పార్ట్, ఇది మొత్తం టోటల్ ఎక్స్ అయితే ఈ పార్ట్ ఎంత అవుతుందిరా, x/2గా. ఇది x/2 అవుతుంది, ఇది కూడా x/2 రైట్. ఓకే, సో ఓకేనా. జాగ్రత్త చూడండి ఒకసారి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మాసివ్ ఎలిమెంట్ని దిగువ కానీ పైకి కానీ తీసుకొస్తే ఏమవుతుంది, ఎక్స్ అనేది వేరీ అవుతుంది. అట్లాగే వై కూడా వేరీ అవుతుందిగా. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. దీన్ని దిగువ తీసుకొచ్చాం అనుకుంటారా, సో ఎక్స్ లెంత్ ఏమవుతా ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అట్లాగే వై కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఏమండి, 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ అంటే. సో 2 వేరియబుల్స్ ఉంటే మనం ఏం చేయాలి, ఒక దాని నుంచి ఇంకో దానికి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ముందు మనం జనరల్ ఫార్ములా డిఎం కనుక్కుందాం. సో డిఎం ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ బై టోటల్ ఏరియా ఇంటూ స్మాల్ ఏరియా. ఆల్రెడీ మనం చెప్పాం, డిఎం ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ బై టోటల్ ఏరియా ఇంటూ స్మాల్ ఏరియా ఆఫ్ ద ఎలిమెంట్. సో దీని యొక్క థిక్నెస్ నేను ఎంత అనుకుంటున్నానంటే డివై అనుకుంటున్నాను రా. థిక్నెస్ ఎంత, ఇది డివై. ఓకే, దీని యొక్క లెంత్ ఎంత, ఎక్స్. దీని యొక్క లెంత్ ఎంత, ఎక్స్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు డిఎం ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ బై టోటల్ ఏరియా ఇంటూ ఏరియా ఆఫ్ ద ఎలిమెంట్. ఓకే, ఈ ఏరియా క్యాన్సిల్ అయితే మీకు మాస్ వచ్చేస్తుంది. ఓకే, చూద్దాం. ఇప్పుడు డిఎం ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ బై టోటల్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అంతేగా. ఓకే, నెక్స్ట్ డిఏ అనేది ఏంటన్నా,
ఏరియా ఆఫ్ ద అజ్యూమ్డ్ ఎలిమెంట్. డిఏ అనేది ఏరియా ఆఫ్ ద ఎలిమెంట్, దీని యొక్క ఏరియా. సో దాని ఏరియా కావాలంటే దాని లెంత్ ఇంటూ బ్రెడ్త్ కానీ విడ్త్ కానీ వేద్దాం. ఓకేనా? సో డిఎం ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఈ 2 పైన రాస్తున్నారా 2m బై ఏహెచ్, ఓకే, ఇంటూ లెంత్. ఈ లెంత్ ఎంతరా ఎక్స్, ఇంటూ విడ్త్ ఎంతరా డివై. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నారా, చూడాలి బాయ్. ఈక్వేషన్ నెంబర్ 1 అన్నాను. సో మనకి ఇక్కడ 2 వేరియబుల్స్ ఉంటే ఎక్స్ వేరియబులే వై వేరియబులే. 2 వేరియబుల్స్ ఉంటే ఇంటిగ్రేషన్ మనం చేయలేము. అందువల్ల సో ఎక్స్ని వైలో రాసుకుంటాం. సో వైలో రాసుకోవడానికి చూడండి, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మీకు 2 ట్రయాంగిల్స్ ఉంటాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ 2 కూడా. సపోజ్ ఇది ఏ అనుకుందామా, ఇది బీనా, సో ఇది సి అనుకుందాం, ఏబిసి, ఇది డి అనుకోండిరా, ఇది ఈ అనుకోండి. ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ ఏం చూడండి, ఏబిఈ, ఏబిఈ ఒకటే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసిడి ఒకటి, ఏబిఈ ఏసిడి. ఓకేనా? సో ఈ ట్రయాంగిల్ అండ్ టోటల్ ట్రయాంగిల్ బోత్ ఆర్ సిమిలర్ కదా. సో సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి సో నేనేం చేస్తానంటే tan θ తీసుకుంటాను రెండింటిలో కూడా. tan θ ఇది కూడా ఏమవుతుందా, ఆపోజిట్ ఎంత ఇది x/2, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్, ఇదే కదా అడ్జసెంట్, ఎంత ఇది y. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసీడీ. చూడండి ఒకసారి, ఏసీడీలో tan θ ఎంత, ఆపోజిట్ సైడ్ a/2, a/2 బై అడ్జసెంట్ ఎంత, టోటల్ హైట్ హెచ్గా, హెచ్. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చి మనకి, x ఈజ్ ఈక్వల్ టు 2 గెటింగ్ క్యాన్సిల్ బై x ఈజ్ ఈక్వల్ టు ay బై h వచ్చింది. ఇది అక్కడ రాసేస్తాను నాన్న. డిఎం ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ 1 ఇంకా డిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందా 2m బై a ఇంటూ హెచ్, ఎక్స్ వాల్యూ ay బై హెచ్ ఇంటూ డివై. ఓకేనా? కరెక్ట్గా ఉందా? సో ఏసీడీ కాబట్టి ఏసీడీలో మనం సో ఏసీడీలో సైన్ థీటా ఆపోజిట్ సైడ్ ఇది a/2గా, a/2 ఇంటూ అడ్జసెంట్ సైడ్ వచ్చేసి హెచ్ అవుతుంది, a/2h. ఓకే, కరెక్ట్గానే ఉంది. సో డిఎం ఈజ్ ఈక్వల్ 2m బై ah ఇంటూ ay బై h ఇంటూ డివై వచ్చిందా? ఓకే, ఓకే రా, దిస్ ఈజ్ వాట్ డిఎం వాల్యూ వచ్చింది. క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ, ఏఏ గెటింగ్ క్యాన్సిల్. ఇప్పుడు మనం ఫార్ములా ఏంట్రా, సెంటర్ ఆఫ్ మాస్ YCM ఇంటిగ్రల్ YDM హోల్ డివైడ్ బై ఇంటిగ్రల్ DM. ఇక్కడ y అనేది ఏం చెప్పాను, కోఆర్డినేట్ ఆఫ్ DM, కోఆర్డినేట్ ఆఫ్ DM అన్న. ఓకే, సో ఇది టోటల్ మాసేగా 1/m. సో y ఇంటిగ్రల్ y DM వాల్యూ ఇక్కడ చూడండి, DM ఇస్ కూడా ఎంత 2my dy డివైడెడ్ బై ఎంత ఉంది, h స్క్వేర్. ఇది h స్క్వేర్. ఓకేనా? ఓకే, ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. ఏం చేద్దాం దీన్ని ఇప్పుడు, ఇంటికి లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వేరియబుల్, ఇక్కడ y వేరియబుల్ కదా. సో 0 to hగా y వాల్యూ, y వాల్యూస్ 0 to h నాన్న. సో 0 to h రాస్తుంది. ఓకే, సో ఇక్కడ m, ఓకే, m గెటింగ్ క్యాన్సిల్ రా. YCM ఈజ్ ఈక్వల్ టు జాగ్రత్త చూడాలి బాయ్. సో 2/h² కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాసేస్తున్నాను దాన్ని. ఓకే, 2h². నెక్స్ట్ y స్క్వేర్ dy ఉంది,
y square dy integral of 0 to h. So that is equal to 2 by h square simple గా ఏమవుతుందిరా y square dy y cube by 3 0 to h. ఓకే డన్. ycm is equal to ఎంత అవుతుంది 2 by h square y అన్న ప్లేస్లో ఏమైనా ఒకసారి అప్పర్ లిమిట్ రాయాలి, ఇంకోసారి లోయర్ లిమిట్ 0 కదా, సో అది అవసరం లేదు. సో h cube by 3 అయినా h cube by 3. ఓకే క్యాన్సిలేషన్ రా h స్క్వేర్ పైన ఒక h స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇంకొక h ఉంటుంది. సో అల్టిమేట్లీ 2h by 3. దిస్ ఈజ్ వాట్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ట్రయాంగులర్ లామినా ఫ్రమ్ వర్టెక్స్. వర్టెక్స్ లింక్ అన్నాను 2h by 3. మరి బేస్ లింక్ అయితే h by 3. టోటల్ 2h by 3 plus h by 3 ఎంతరా h కదా. ఓకే దిస్ ఇస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనేనా రాసుకోండా. సో మీకు ఇక్కడ ఖాళీ లేదు రాయడానికి. YCM వచ్చేసి ఎంత వచ్చింది బై 2h by 3 ఫ్రమ్ వర్టెక్స్. ఓకే అట్లాగే YCM is equal to h by 3 ఫ్రమ్ బేస్. రెండు ఇంపార్టెంట్ అనే ఎక్కడి నుంచి అయినా అడగవచ్చు, వాడు ఎక్కడి నుంచి అయినా అడగవచ్చు నాన్న. ఓకే రైట్ డౌన్. ఓకే నాన్న నెక్స్ట్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ హాలో కోన్. కోన్ కూడా సేమ్ రా, సేమ్ మెథడ్, సేమ్ ఆన్సర్. సో h by 3 ఫ్రమ్ బేస్ and 2h by 3 from vertex. ఓకే చూద్దాం మనం సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ హాలో కోన్. సో దీన్ని నేను ఒక జస్ట్ 2 పార్ట్స్ చేస్తాను, అంటే లైక్ వర్టికల్ లైన్ డ్రా చేశాను. ఇది ఈక్వలే, ఇది ఈక్వలే అకార్డింగ్ టు మెథడ్ ఆఫ్ సిమెట్రీ, ఈక్వల్ మాసెస్ కాబట్టి. సో ఇక్కడ ఉండదు సెంటర్ ఆఫ్ మాస్, ఇక్కడ ఉండదు. ఎక్కడ ఉంటుందిరా వర్టికల్ లైన్ మీద ఉంటుంది, ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే ఇదేంటిది హాలో కోన్. సో ఓకే సో XCM వచ్చేసి 0 కదా, XCM x యాక్సిస్ లో ఉండదు, ఓన్లీ y యాక్సిస్ లో, ఓన్లీ YCM అనుకుంటే చాలు మనం. సో ఇందాట్లాగే సో మనం దీని ఆరిజిన్ ఇంకా తీసుకున్నారా, దీని ఆరిజిన్ అనుకుందాం. దిస్ ఈజ్ వాట్ వర్టెక్స్. ఓకే ఇదేంటిది కోన్ కదా, హాలో కోన్ అంటే లోపల ఎంటీ ఎంత. ఓకే మనం క్యాప్ పెట్టుకుంటాం కదా ఆ టైం. సో దీన్ని నేను ఒక రింగ్ కట్ చేశాను అనుకోండి, ఒక రౌండ్ కట్ చేశాను అనుకోండి, స్మాల్ పీస్ కట్ చేశాను అనుకోండి, అది ఎట్లా ఉంటుందన్నా రింగేగా. సో ఒక రింగ్ని ఎజ్యూమ్ చేశాను, ఒక రింగ్ని ఎజ్యూమ్ చేసుకున్నాను లైక్ దిస్. దట్ ఈస్ ద రింగ్. ఆఫ్ రేడియస్ ఎంత అంటే స్మాల్ ఆర్, దీని రేడియస్ ఎంత క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ అంటే ఏంది రేడియస్ ఆఫ్ ద హాలో కోన్ ఆర్ ఈక్వల్ టు సో రేడియస్ ఆఫ్ హాలో కోన్. ఓకే స్మాల్ ఆర్ అనేది ఏంది స్మాల్ ఆర్. ఇక్కడ స్మాల్ ఆర్ సంబంధించి రాస్తున్నాను ఫర్ రింగ్ వచ్చి, ఫర్ రింగ్ రాస్తాను స్మాల్ ఆర్ రేడియస్. ఓకే దాని యొక్క థిక్నెస్ dx ఆర్ విడ్త్ అనుకోండి, దాన్ని రింగ్ విడ్త్ అని కొద్దిగా. సో నేను థిక్గా రాస్తున్నాను కదా. ఓకే థిక్ ఉంటుందిగా ఈ థిక్నెస్, విడ్త్ థిక్నెస్ కానీ విడ్త్ కానీ dx అనేది. ఓకే సో ఇది ఎంత డిస్టెన్స్లో ఉందంటే y అనే డిస్టెన్స్లో ఉంది అనుకున్నాం. ఎక్కడ ఇక్కడ వర్టెక్స్ దగ్గర. దీని యొక్క ఇంక్లైన్ సైడ్ వచ్చి L రా, ఇంక్లైన్ సైడ్ ఈ సైడ్ కానీ L. మరి దీని యొక్క హైట్ వచ్చి h అబ్బాయి, దాని యొక్క హైట్ వచ్చేసి h. ఓకే మరి ఈ రింగ్ యొక్క ఇదేంటిది వర్టికల్ డిస్టెన్స్ ఫ్రమ్ వర్టెక్స్, వర్టికల్ డిస్టెన్స్ ఫ్రమ్ వర్టెక్స్ y అనేది. ఓకే ఇది x అనుకుంటా. x అనేది ఏంది ఇంక్లైన్ సైడ్ ఆఫ్ రింగ్. సో ఇంక్లైన్ సైడ్ ఆఫ్ రింగ్ అబ్బాయి x అని. ఓకే ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ రింగ్ నేను ఇక్కడ కట్ చేశాను అనుకో y వేరీ అయింది, ఓకేనా, x వేరీ అయింది, r వేరీ అయింది.
సో ఇక్కడ 3 వేరియబుల్ క్వాంటిటీస్ వస్తాయి మనకి, అంతేగా. సో మనం 3 వేరియబుల్ క్వాంటిటీస్ ఉంటే మనం ఇంటిగ్రేషన్ చేయలేం, అన్నింటినీ కూడా ఓ దాంట్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే చేద్దాం. సో అయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఇందాట్లాగే సేమ్ ఉన్నాగా మనం సో ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్ అండ్ ఇదిగో ఈ ట్రయాంగిల్ అర్థమవుతుందా, ఈ ట్రయాంగిల్ ఒకటి అండ్ ఇదిగో ఈ ట్రయాంగిల్ ఒకటి. సో ఏంటి సిమిలర్ ట్రయాంగిల్స్గా, సో సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి ఒకసారి కేర్ఫుల్గా చూడాలి మీరు. సో ఏం చేస్తానంటే సో ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ ఏమవుతుందా, ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ బై ఈ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ఎంత ఎల్ బై వర్టికల్ హైట్ ఎంత హెచ్, రైట్ కదా. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమైంది, సో ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందా వైఎల్ బై హెచ్ అవుతుంది, లేదంటే వై ఈజ్ ఈక్వల్ రాయండి, వైలో రాసుకుందాం మనం. సో ఎక్స్ హెచ్ బై ఎల్ అయింది. ఓకే దీన్ని ఇటు పెట్టండి రా. నెక్స్ట్ ఉంటారా ఎక్స్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లెంత్ ఎల్ బై క్యాపిటల్ ఆర్, అంతే కదా. ఇది ఎక్స్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, నేను ఇది బై ఈ పార్ట్ వేసాను కదా, అప్పుడు టోటల్ ఎక్స్ వచ్చేసి ఇది టోటల్ వచ్చేసి ఎల్ కదా. సో ఎల్ బై హెచ్ సారీ ఎల్ బై రేడియస్ ఆర్ అయితే దీని రేడియస్ క్యాపిటల్ ఆర్ కదా. ఓకే సో ఎక్స్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై క్యాపిటల్ ఆర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందిరా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఆర్ బై క్యాపిటల్. ఓకే ఎల్ఆర్ బై క్యాపిటల్ అంతేనా. ఓకే సో వైని మనకి ఎక్సెల్లో వచ్చింది. సో ఇక్కడ మనం వైని మనం ఎక్సెల్లో రాసుకున్నాం. సో ఇక్కడ మనం ఆర్ని రాసుకున్నాం ఎక్సెల్లో, బాగుంటుంది. సో మనకి ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఎక్స్ఆర్ బై ఎల్ అవుతుంది, అంటే ఆరో ఎక్సెల్లో వచ్చింది, వై కూడా ఎక్సెల్లోనే వచ్చింది. ఇప్పుడు అంతా ఎక్సెల్లోనే ఉంది, అంతా కూడా ఎక్సెల్లోనే ఉందా. సో దీని యొక్క థిక్నెస్ ఎంత అనుకున్నాను డిఎక్స్ కదా. ఇప్పుడు చూద్దాం. సో జనరల్ స్టాండర్డ్ ముందు డిఎం అనుకున్నారా, డిఎం ఈక్వల్ టు టోటల్ మాస్ బై ఓకే సో టోటల్ ఏరియా ఇంటూ డిఏ, ఏరియా ఆఫ్ ద రింగ్. అది డిఏ అనేది ఏరియా ఆఫ్ ద రింగ్, అజ్యూమ్డ్ రింగ్. ఓకే డిఎం ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ డివైడెడ్ బై సో ఏరియా ఆఫ్ ద హాలో కోన్ ఏంటో ఫార్ములా. సో ఏరియా ఆఫ్ ద హాలో కోన్ వచ్చేసేసి మనకి that is 2 pi L కదా, 2 pi L సారీ. అంతేనా, కరెక్ట్గా రాసానా. సో దట్ ఈస్ ద pi RL సారీ pi RL okay. This is what area of the hollow cone formula. So pi RL okay బాగానే ఉంది. ఇదేంటది ఏరియా. సో ఏరియా ఆఫ్ డి అనేది ఏరియా ఆఫ్ ద రింగ్ కాబట్టి స్మాల్ ఏరియా నేను లెంత్ ఇంకా అట్లాగే ఇంటూ విడ్త్ రాశాను. సో డిఎం ఈజ్ ఈక్వల్ టు ఎం బై పై ఆర్ఎల్ ఇంటూ లెంత్ ఎంత. సో దీని యొక్క లెంత్ ఎంత సర్కంఫరెన్స్ కదా 2 పై ఆర్ కదా, 2 పై స్మాల్ ఆర్ రేడియస్. విడ్త్ ఎంత డిఎక్స్, విడ్త్ వచ్చేసి డిఎక్స్ రా. సో డిఎం ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం బై పై ఆర్ఎల్ ఇంటూ 2 పై ఆర్ ఎంత అంటే ఆర్ అంటే ఎక్స్ఆర్ బై ఎల్ ఇంటూ డిఎక్స్, ఎక్స్ఆర్ బై ఎల్ ఇంటూ డిఎక్స్. క్యాన్సిలేషన్ రా, ఆర్ ఒక ఆర్ క్యాన్సిల్, ఇక్కడ పై ఇక్కడ కూడా పై క్యాన్సిల్. అల్టిమేట్గా డిఎం ఎంత వస్తుంది, డిఎం వచ్చి 2m ఎక్స్ డిఎక్స్ డివైడెడ్ బై ఎల్ స్క్వేర్ వచ్చింది. ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్ కరెక్ట్ ఉందా. 2m ఎక్స్ డిఎక్స్ బై ఎల్ స్క్వేర్ దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డిఎం. సో డిఎం వచ్చిందంటే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చింది. చూద్దాం. YCM is equal to integral, so that is YDM by total mass. So YCM is equal to 1 by m into integral YDM. So y అంటే ఎంత పై ఇక్కడ ఉంది y అంటే
ఎక్స్ హెచ్ బై ఎల్ ఇంటూ డిఎం వాల్యూ రా. డిఎం వాల్యూ రాసాను చూడండి, 2m స్పేస్ లేదు, 2m x dx డివైడెడ్ బై ఎల్ స్క్వేర్ రా. ఓకేనా? క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? ఎమ్ క్యాన్సిల్, ఇంటిగ్రల్ ఉంది రోజు. సో ఐసిఎం ఈజ్ ఈక్వల్ టు అల్టిమేట్లీ చూడరా, కాన్స్టెంట్ వచ్చి హెచ్, అవుట్ సైడ్ రాస్తున్నాను, హెచ్ బై ఎల్ క్యూబ్ బాగానే ఉంది. రిమైనింగ్ ఏముందిరా? ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఇప్పుడు ఎక్స్ ఎట్లా వేరీ అవుతుందా? వేరియబుల్ 0 to l కదా, టోటల్ ఎల్లే కదమ్మా, 0 to l. సో YCM ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎల్ క్యూబ్. ఇదేమో ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ బై 3 అంటే ఎల్ క్యూబ్ బై 3 డైరెక్ట్ రాసేస్తాను. ఎల్ క్యూబ్ బై 3 ఉంది, ఎల్ క్యూబ్ బై 3. ఇక్కడ ఇంకొక 2 ఉంది, జాగ్రత్త చూడండి, 2h బై 3. ఇక్కడ 2 ఉందిరా, అవుట్ సైడ్ రాశాను, 2h అవుట్ సైడ్ రాశాను, 2h బై ఎల్ క్యూబ్ ఇంటూ ఎల్ క్యూబ్ బై 3 నానా, ఎల్ క్యూబ్ గెటింగ్ క్యాన్సిల్. అల్టిమేట్లీ YCM ఈజ్ ఈక్వల్ టు వాట్? 2h బై 3. ఇదిరా సేమ్ ఇన్నట్లాగే. సో వర్టెక్స్ లింక్ ఎంత హైట్లో ఉంది, ఎంత డిస్టెన్స్ లో ఉంది? సెంట్రల్ మాస్ 2h బై 3 నానా. బేస్ లింక్ అయితే h బై 3. బేస్ లింక్ అయితే దీని ఇంకా సెంట్రల్ మాస్ హైట్ వచ్చేసి h బై 3 అవుతుంది. బేస్ లింక్, వర్టెక్స్ లింక్ 2h బై 3. ఓకే, రైట్ డౌన్. సో ఇక్కడ మనకి ఏంటంటే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ అంతే, డెరివేషన్స్ అవసరం లేదు. డెరివేషన్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, అయితే మీకు డెరివేషన్ కూడా చెప్తున్నాను నేను. ఓకే, రాసు. ఓకేనా? నెక్స్ట్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ యూనిఫామ్ కోన్. సో సెంటర్ ఆఫ్ మాస్ ఇందాక మనం హాలో కోన్ చూసాం, ఇప్పుడు యూనిఫామ్ కోన్ చూద్దాం. ఓకే, అంటే ఇన్సైడ్ కూడా మాస్ ఉంది నాన్న, యూనిఫామ్ కోన్. సో బేస్ రేడియస్ వచ్చి క్యాపిటల్ అనుకున్నాం. సో దీన్ని కూడా నేను వర్టెక్స్ లింక్ అనేది తీసుకున్నాను. దిస్ ఈజ్ వర్టెక్స్. సో మనం బేసికల్గా 2 పార్ట్ చేస్తే దీని సెంటర్ ఆఫ్ మాస్, దీని ఆఫ్ కోర్స్ దీని మాస్ కూడా ఈక్వలే కాబట్టి ఈ వర్టికల్ యాక్సిస్ మీద ఎక్కడో ఏదో ఒక పాయింట్ దగ్గర సెంటర్ ఆఫ్ మాస్ అనేది కామన్గా ఉంటుంది. ఓకేనా? సో ఏంటిది? యూనిఫామ్ కోన్ R is the base radius. Okay, so to calculate the center of mass of the uniform cone, so for the purpose of calculation of center of mass of uniform cone, నేను ఒక ఏం చేస్తాను, ఇక్కడ ఒక పీస్ తీసుకుంటాను. సో ఇది యూనిఫామ్ కోన్ కాబట్టి మనం కట్ చేస్తే అది ఏమవుతుందా? రింగ్ అవుతుందా, డిస్క్ అవుతుందా? డిస్క్ అవుతుంది, ఎందుకంటే మాస్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అయిందని. ఓకే, సో డిస్క్ అవుతుంది. ఓకేనా? లైక్ దిస్. ఇది ఒక డిస్క్ అవుతుంది. ఎంత డిస్టెన్స్ లో ఉంది? సపోజ్ y అనే డిస్టెన్స్ లో ఉంది అనుకున్నారా? వర్టెక్స్ ఇంకా ఈ డిస్క్ y అనే డిస్టెన్స్ లో ఉంది. దీని యొక్క రేడియస్ r అనుకున్నాం. దాని యొక్క రేడియస్ వచ్చేసి r అనుకున్నాం. ఏంటిది? డిస్క్. ఓకేనా? దీని యొక్క మాస్ వచ్చి dm, థిక్నెస్ వచ్చి dy. ఓకే, సో ఇప్పుడు dm ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి సింపుల్ గా చెప్తాను. dm ఈజ్ ఈక్వల్ టు అంటే మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమేగా. డెన్సిటీ యూనిఫామ్ డెన్సిటీ, యూనిఫామ్ కోన్ అన్నాం కాబట్టి డెన్సిటీ ఈజ్ సేమ్ కాన్స్టెంట్. డిఎం ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ నేను ఏరియా ఇంటూ విడ్త్ రాశాను. సో డిఎం ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్ కదా. ఏంటిది? స్మాల్ ఎలిమెంట్ కాబట్టి ఇది వాల్యూమ్ ఆఫ్ ద డిస్క్ అవుతుందనా. ఓకే, దాని ఏరియా ఇంటూ విడ్త్ రాశాను. ఏరియాని పై ఆర్ స్క్వేర్, విడ్త్ వచ్చి dy. విడ్త్ వచ్చే dy. దిస్ ఇస్ వాట్? dm వాల్యూ. ఓకే, సో ఇక్కడ ఒకసారి ఫిగర్ ఇంకా ఒకసారి ఇక్కడ రాస్తాను చూడరా. ఫ్రమ్ ఫిగర్, సో r by capital R is equal to దీని హైట్ ఎంత? h అనుకుందామా. సో r by capital R equal to, ఓకే, సో ఏమవుతుంది? r by capital R is equal ఏమవుతుంది? y by h రాసుకోవచ్చు కదా. y by h, ఇది y నా.
స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్, స్మాల్ హైట్ బై టోటల్ హైట్. సో y బై h అవుతుంది. సో r ఈజ్ ఈక్వల్ టు YR బై h. ఈ వాల్యూ మనకు కావాలి, r వాల్యూ. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి ఓకే. ఇప్పుడు dm వచ్చేసింది కాబట్టి YCM ఫార్ములా కదా, YCM ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ydm బై ఇంటిగ్రల్ dm. ఓకేనా? సో YCM ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, సో yనే dm ఎంత వచ్చిందిరా, రో పై r స్క్వేర్. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ r బై r వాల్యూ ఏంటి ఉంది, y స్క్వేర్ r స్క్వేర్ బై h స్క్వేర్. ఓకే, r స్క్వేర్ అయిపోయిందిరా, dy రాస్తాం డివైడెడ్ బై ఇంటిగ్రల్ dm వాల్యూ రా అగైన్ రో పై r స్క్వేర్. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ r, y స్క్వేర్ r స్క్వేర్ బై h స్క్వేర్. ఓకేనా? h స్క్వేర్ రాసేసాను, ఏంటది dm వాల్యూ రాసేసాను, ఇంటూ dy ఇస్ ద dy. ఓకేరా? ఇప్పుడు రో పై కాన్స్టెంట్ గా బయట తీసుకొస్తే క్యాన్సిల్ చేస్తాను. YCM ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ r స్క్వేర్ బై h స్క్వేర్ బయట రాయండి, r స్క్వేర్ బై h స్క్వేర్ హోల్ డివైడెడ్ బై కింద కూడా r స్క్వేర్ బై h స్క్వేర్. ఇక్కడ ఇంటిగ్రల్ ఏముందిరా, y స్క్వేర్ అంటే y క్యూబ్ dy ఉంది డివైడెడ్ బై ఇక్కడ కూడాను y స్క్వేర్ dy ఉందిరా. ఇది క్యాన్సిల్ చేద్దారా? ఓకే. లిమిట్స్ రా, yకి లిమిట్స్ ఎక్కడి నుంచి, ఇది 0. సో ఈ డిస్క్ నేను దిగువ తీసుకొస్తున్నాను అనుకో, ఏమవుతా ఉంటుంది, ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. అంటే అప్ టు ఇక్కడ తీసుకోవచ్చు కదా. సో 0 to ఏది లిమిట్స్ 0 to h కదా, y లిమిట్స్ 0 to h, 0 to h, 0 to h. సో YCM ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇంటిగ్రల్ y క్యూబ్ dy y పవర్ 4/4 0 to h. లిమిట్స్ ఇదిరా y క్యూబ్ బై 3 0 to h అవుతుంది బై ఏమవుతుంది, y క్వశ్చన్ h రాస్తున్నాను, h/4 h హోల్ ది పవర్ 4/4 డివైడెడ్ బై ఇది నేనా h క్యూబ్ బై 3. సో ఏమవుతుందా, ఇంకొక h ఉంది అంతే, 3 పైకి వస్తుంది. YCM ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా 3h/4. దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ యూనిఫామ్ కోన్ ఫ్రమ్ వర్టెక్స్. మరి అదే బేస్ లింక్ అయితే h/4గా, h/4 ఫ్రమ్ బేస్. ఓకేనా? రైట్ డౌన్. Okay, now next one, center of mass of spherical shell ram. So let us consider a shell. Okay, center of mass of spherical shell. ఒకసారి చూద్దాం. అంటే హెమిస్ఫిరికల్ షెల్, హెమి center of mass of hemispherical shell. Hemispherical shell చూద్దాం. ఓకే, let us consider a hemispherical shell. Base radius వచ్చి r. So this is the vertical axis అనా. సో ఇది ఈక్వల్ మాస్ కాబట్టి ఈ వర్టికల్ యాక్సిస్ మీద ఏదో ఒక పాయింట్ దగ్గర సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది, మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఏది స్పిరికల్ షెల్ కాబట్టి లోపల ఏం లేదు, షెల్ అని. ఓకేనా? షెల్ అంటే మనకి ఇంట్లో ఉండే ఏదైనా పాత్ర టైప్ అనమాట, బాండీ లాగా. ఓకే, లైక్ కెటిల్. సో లోపల ఎంటీ చేసుకోండి, లోపల ఏముంటుంది, జస్ట్ ఒక రింగ్ రెజ్యూమ్ చేస్తున్నాను రా. సో రింగ్ రెజ్యూమ్ చేస్తాను. ఓకేనా? దిస్ ఇస్ ద రింగ్. ఓకే, దట్ ఈస్ ద రింగ్. సో ఈ రింగ్ హైట్ ఎంత హైట్ లో ఉందంటే, బేస్ ఇంకా y అనే హైట్ లో ఉంది అనుకుంటా. లైక్ దిస్ ఇస్ ద రింగ్
at a height y. ఓకే, సో దీని రేడియస్ ఎంత? ఆరేగా, రేడియస్ వచ్చి ఆరే. ఓకే, ఈ సైడ్ రాయినా తెలుసు మీకు, ఆరు, దాని రేడియస్ వచ్చి ఆరు. ఓకే, సో ఈ క్యాపిటల్ అనేది ఏంటంటే రేడియస్ ఆఫ్ ద, సో బేస్ రేడియస్ ఆఫ్ ద హెమీ సర్క్యులర్ షెల్, అంటే ఇది కూడా రేడియస్ అవుతుంది టోటల్. ఓకే, ఇప్పుడు రింగ్ కదా మనం యూజ్ చేసుకుంది, దిస్ ఈజ్ వాట్ రింగ్. ఓకే, సో ఎంత హైట్లో ఉంది బేస్? ఇంకా y హైట్లో ఉంది. ఈ రింగ్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అనుకుందాం. ఓకే, దీని యొక్క మాస్ వచ్చేసి dm. ఓకేనా, దిస్ ఇస్ ద మాస్ ఆఫ్ ద రింగ్. ఓకేనా, మాస్ వచ్చి dm రా, రేడియస్ వచ్చి, దిస్ ఇస్ ద మాస్ ఎలిమెంట్, కోర్స్ మాసే అనుకోండి. r వచ్చి రేడియస్ అబ్బాయి, i అనేది హైట్, వర్టికల్ హైట్. ఓకే, సో మరి ఈ రింగ్ బేస్ ఎంత యాంగిల్ చేస్తుందంటే పై చేస్తున్నారు. పై ఇస్ ద యాంగిల్ మేడ్ బై ద రింగ్ విత్ హారిజంటల్. ఓకే, సపోజ్ నేను రింగ్ని ఇక్కడ గీసాను అనుకున్నాను, దిగున యాంగిల్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఈ రింగ్ దిగుకు వచ్చే కొద్ది యాంగిల్ వేరీ అవుతుంది, పైకి వెళ్ళే కొద్ది యాంగిల్ కూడా వేరీ అవుతుంది. మ్యాక్సిమం ఎక్కడి నుంచి ఎక్కడ వేరీ అవుతుందా? 0 to π/2 90. సో ఎన్ని నెంబర్ ఆఫ్ రింగ్లు గీస్తే రింగ్ పైకి వెళ్ళే కొద్ది దాని యొక్క సైజ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది, అంటే యాంగిల్ చేంజ్ అవుతుంది. ఇక్కడ గీస్తే, సో ఈ మాస్ ఎలిమెంట్ 7 ఉంది అనుకోండి, సో యాంగిల్ ఒక 15 ఉంటుంది. ఇక్కడ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40 ఉంది, ఇక్కడ ఉంటే 90 ఉంటుంది. అంటే ఎంత పై వాల్యూ వేరీస్ ఫ్రమ్ 0 to 90 డిగ్రీ. 90 డిగ్రీ వేరీ అవుతుంది, ఇక్కడ పై వేరీ అవుతుంది. మరి ఆర్ కూడా వేరీ అవుతుంది, దిగుకు వచ్చే రింగ్ ఆర్ రేడియస్ చేంజ్ అవుతూ ఉంటుంది. వై కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ 3 వేరియబుల్ క్వాంటిటీస్ ఉంటాయి, ఒకటి ఆర్, ఇంకోటి వై, ఇంకోటి పై. ఓకే, సో దీని యొక్క థిక్నెస్ ఏది? థిక్నెస్ ఆఫ్ ద రింగ్ ఎంత అంటే d పై అనుకుంటారా, ఇది d పై, ఈ థిక్నెస్ d పై అనుకుంటాం. ఓకేనా? ఓకే, ఇది కూడా ఆరేగా, బాగానే ఉంది ఇంతవరకు. ఇప్పుడు నేనేం ఇక్కడ 3 వేరియబుల్స్ కొండి, ఒకటి పై వేరీ అవుతూ ఉంటుంది, రింగ్ చేంజ్ అవుతుంది అనుకోండి, రింగ్ కిందకు వస్తుంటే పై వాల్యూ చేంజ్ అవుతుంది, పైకి వెళ్తున్నా కూడా పై వాల్యూ చేంజ్ అవుతుంది. అప్పుడు ఎక్కడ చేంజ్ అవుతున్నారా? 90 డిగ్రీ దా చేంజ్ అవుతుంది, 0 to 90 డిగ్రీ చేంజ్ అవుతుంది. వై చేంజ్ అవుతుంది, ఆర్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఓకే, సో ఏం చేస్తానంటే నేను, ఇది పై కదా, ఇది కూడా పైయే. సో ఈ ట్రయాంగిల్ ఇంకా చూడండి అబ్బాయి, సపోజ్ దీన్ని మనం ఏ అనుకుందాం, దీన్ని మనం బి అనుకుందాం, దీన్ని మనం సి అనుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి ఇంకా సైన్ పై ఎంతో చెప్పండి, సైన్ పై y/r. ఓకే, y ఈజ్ ఈక్వల్ ఏమవుతుందిరా? ఆర్ సైన్ పై. సో y వాల్యూ పైలో రాసేసాను. అట్లాగే కాస్ పై కూడా చెప్పండి, కాస్ పై ఈజ్ ఈక్వల్ టు, సో అసిస్టెంట్ సైడ్ ఆర్ బై హైపోటనస్ ఫ్లాట్, సో స్మాల్ ఆర్ కూడా పైలో రాసేసాను, ఆర్ కాస్. ఓకేనా? వైని ఎందుకంటే ఇక్కడ 3 వేరియబుల్స్ క్వాంటిటీస్ ఉంటాయి, 3 వేరియబుల్స్ ఉంటే మనం ఇంటిగ్రేషన్ చేయలేం కాబట్టి అన్నీ కూడా పైలో రాశాను. ఎందుకంటే పైన వేరీ ఇక్కడ మెయిన్ ఏదో దాంట్లో రాసుకోవాలి కాబట్టి మనం పైలో రాసేసాను. సో వై వేరియబులే ఆర్ సైన్ పై, స్మాల్ ఆర్ ఆల్సో వేరియబులే, దాని వాల్యూ ఆర్ కాస్ పై. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు డిఎంకి వెళ్ళిపోతాం మనం. సో డిఎం ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ బై టోటల్ ఏరియా ఇంటూ స్మాల్ ఏరియా. బిఎం ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ డివైడెడ్ బై క్యాపిటల్ M అంటే మాస్ ఆఫ్ ద హెమిస్ఫెరికల్ షెల్, ఏరియా. సో ఏరియా ఆఫ్ ద షెల్ ఎంత జనరల్ గా 4πr². హాఫ్ ఉందిగా, హాఫ్ స్పెల్లే కదా, 2πr². 2πr². ఓకే, ఇదేంటిది? డిఏ. ఇక్కడ జాగ్రత్త చూడాలి, డిఏ అనేది ఏరియా ఆఫ్ ద రింగ్, స్మాల్ పోర్షన్ కదా. సో దాన్ని నేను దాని లెంత్, దీన్ని లెంత్ ఇంటూ విడ్త్ రాశాను అబ్బాయి, లెంత్ ఇంటూ విడ్త్ రాశాను. సో డిఎం ఈజ్ ఈక్వల్ టు m divided by 2πr². లెంత్, సో లెంత్ ఆఫ్ ద రింగ్ 2πr, 2πr. విడ్త్ ఎంతరా? ఇక్కడ ఆర్కులర్ విడ్త్, సో దీని యొక్క విడ్త్ rd పై. విడ్త్ ఎంత? rd పై, అది గుర్తుపెట్టుకోవాలి, rd పై. ఏంటిది? మీకు ఆల్రెడీ వచ్చింది ఇది సర్క్యులర్ మోషన్ లో. సో దిస్ ఈజ్ rd పై ఇస్ ద ఆర్కులర్ విడ్త్ రా ఇది.
ఓకే ఆర్కులర్ విడ్త్. ఓకే ఇక్కడ క్యాన్సిల్ అయిన అవుతుందా? 2π గెటింగ్ క్యాన్సిల్, ఒక ఆరు గెటింగ్ క్యాన్సిల్. సో dm ఈజ్ ఈక్వల్ టు m స్మాల్ r, ఇంకెంత ఉందిరా dπ బై ఇక్కడ ఎంత ఉంది? ఓన్లీ r. ఓకే dm వాల్యూ వచ్చిందిరా. సో dm ఈజ్ ఈక్వల్ టు m బై r ఇంటూ స్మాల్ r వాల్యూ ఎంత? ఇక్కడ ఉంది r cos π. ఓకేనా? స్మాల్ r వాల్యూ r cos π ఇంటూ d. ఓకే సో ఒక r ఈ r కూడా క్యాన్సిల్. సో dm వాల్యూ ఈజ్ ఈక్వల్ టు m cos π dπ వచ్చింది. YCM వాల్యూ ఫార్ములా YCM ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ydm బై ఇంటిగ్రల్ dm. అంతేనా? సో 1/m ఇది, దీని వాల్యూ ఎంత? టోటల్ మాస్ m గా. ఓకే సో ఇంటిగ్రల్ y వాల్యూ ఏడం చూడండిరా r sin π, r sin π. ఓకే బాగానే ఉంది. y వాల్యూ r sin π. ఓకే ఏంద్రా y వాల్యూ r sin π రాశాను. ఇంకేముందా? dm వాల్యూ ఉంది. dm వాల్యూ వచ్చేసి dm ఈజ్ ఈక్వల్ టు m cos π dπ, m cos π dπ. ఓకేనా? ఓకే m గెటింగ్ క్యాన్సిల్. ఇక్కడ ఒక m ఉంది క్యాన్సిల్. సో YCM ఈజ్ ఈక్వల్ టు ఇంక ఓన్లీ r ఉంది, r బయట రా ఇంటిగ్రల్ sin π cos π dπ, ఇంటిగ్రల్ sin π cos π dπ. దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ 2 కింద 2 మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాను కదా. సో RCM ఈజ్ ఈక్వల్ టు r/2, సారీ YCM ఈజ్ ఈక్వల్ టు r/2. ఓకే 2 sin θ cos θ ఏమవుతుందా? sin 2θ అంటే sin 2π dπ ఇంటిగ్రల్. ఓకే YCM ఈజ్ ఈక్వల్ టు r/2. చూడండి అబ్బాయి sin 2π ఎంత? sin 2π వాల్యూ రా ఇంటిగ్రల్ sin 2π వాల్యూ మైనస్ cos 2π/2. ఓకే ఆ లిమిట్స్ చూడరా 0 to π/2 ఏగా, 0 to π/2 లాస్ట్లో రాశాను. ఇక్కడ నుంచి ఎక్కడ వాల్యూ వేరీ అవుతుంది? π అనేది 0 to π/2 కాబట్టి రాసేసాను అన్న నేను. ఓకే ఈ 2 వాల్యూ వస్తే ఏమవుతుంది? ఇక్కడ రాస్తాను రా, స్పేస్ లేదు కాబట్టి. సో YCM ఈజ్ ఈక్వల్ టు r/4. ఓకే సో cos 2π ఉందని జాగ్రత్త చూడండి. మనం అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ రాయాలి. మైనస్ ఉంది కాబట్టి లోయర్ లిమిట్ రాస్తాం ఫస్ట్. cos సో cos 2 ఇంటూ 0 డిగ్రీ అంటే cos 0 డిగ్రీ. cos 0 ఎంత? 1 1 మైనస్ అప్పర్ లిమిట్ cos 2 ఇంటూ π/2 అంటే cos π. cos 2 ఇంటూ π/2 2 గెట్ క్యాన్సిల్, ఓన్లీ cos π ఉంటుంది. cos π వాల్యూ -1. సో YCM ఈజ్ ఈక్వల్ టు r/4 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఓన్లీ 2 అంటే 2 1s are 2 2s are. సో YCM ఈజ్ ఈక్వల్ టు ఎంత? r/2. This is what? Central mass of hemispherical shell. Central mass of hemispherical shell. అంటే మొత్తం r అనుకుంటే ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉంటుంది. ఇది ఇక్కడ ఉంటుంది సెంట్రల్ మాస్. ఓకేనా? YCM ఈజ్ ఈక్వల్ టు r/2 central mass of hemispherical shell. Okay, write down. Okay, now next one, this is the last one, the central mass of hemi solid sphere. So hemi solid sphere అంటే స్పియర్ కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే దిస్ ఈస్ ద హెమీ స్పియర్ అనుకుంటున్నా. ఓకే సేమ్ మేనర్ వర్టికల్ యాక్సిస్ డ్రా చేశాను. ఈ సైడ్ ఉండదు, ఈ సైడ్ ఉండదు. సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఈ లైన్ మీద ఉంటుంది. ఓకే వర్టికల్ యాక్సిస్ మీద ఉంటుందని XM 0. దీని యొక్క రేడియస్ r అనుకుందామా? ఓకే బాగానే ఉంది. సో మరి సాలిడ్ స్పియర్ కాబట్టి మనం కట్ చేస్తే ఒక పీస్ ఇందులో కట్ చేస్తే ఎట్లా ఉంటుంది? అది హెమీ స్పిరికల్ షెల్ అవుతుంది. హెమీ స్పిరికల్ షెల్, అది హెమీ స్పిరికల్ షెల్ రా.
ఓకే, ఆరిజిన్ ఇంకా దాని యొక్క రేడియస్ y అనుకున్నాం. దట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ సెమీ. ఏంటిది రే, ఇది వచ్చేసి సాలిడ్ స్పియర్. ఇది నేను అంటాను, ఇది వచ్చేసేసి ఇది ఏంటంటే అంటే హెమీ స్పిరికల్ షెల్. ఓకే, ఎంత దానికి రేడియస్ వచ్చేసి y నాన్న. దీని యొక్క మాస్ dm, థిక్నెస్ dy. ఓకే, థిక్నెస్ వచ్చేసేసి dy. ఓకేనా. ఇప్పుడు మాస్ రాద్దామా. dm ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ బై, ఇదేది స్పియర్ కదా, వాల్యూమ్ తీసుకోవాలి. సో టోటల్ మాస్ బై టోటల్ వాల్యూమ్ ఇంటూ వాల్యూమ్. ఈ dv అనేది వాల్యూమ్ ఆఫ్ ది హెమీ స్పిరికల్ షెల్ అది. ఓకే, ఈ క్యాపిటల్ వాల్యూమ్ అనేది వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ స్పియర్, హెమీ సాలిడ్ స్పియర్. అంటే సాలిడ్ స్పియర్లో హాఫ్, అంటే హెమీ అనొచ్చు సెమీ అనొచ్చు. dm ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ స్పియర్ ఎంత 4/3 πr క్యూబే కదా. టోటల్ వాల్యూమ్ వచ్చి 4/3 πr క్యూబ్. హెమీ కాబట్టి అందులో హాఫ్, అంటే డివైడెడ్ బై 2 కదరా. 2 రాస్తే 2 1s are 2 2s are 2/3 πr క్యూబ్ అయిందా. ఓకే, ఇదేంటి వాల్యూమ్. వాల్యూమ్ నేను ఏరియా ఇంటూ థిక్నెస్ రాశాను లేదా విడ్త్ రాశాను, ఎందుకంటే మనకు విడ్త్ dy ఉంది. ఓకే, ఇప్పుడు dm ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పండి రా. dm ఈజ్ ఈక్వల్ టు m బై 2/3 πr క్యూబ్. 3 π రాస్తున్నాను, πr క్యూబ్ రాశాను, ఇంటూ ఏరియా. ఏరియా అనేది దీనిదిరా, దీని ఏరియా డిఏ కదా, స్మాల్ ఏరియా. సో ఏరియా ఆఫ్ హెమీ స్పిరికల్ షెల్. ఏరియా ఆఫ్ స్పిరికల్ షెల్ జనరల్గా 4 πr², అంతే కదా. అందులో హాఫ్ అంటే 2 πr². ఇది సెమీ కదా, 2 πr². ఇక్కడ r బదులు ఎంత ఉంది, y ఉంది. y అనేది దీని రేడియస్. సో 2 πy². 2 πy². ఓకే, డిఏ రాశాను. విడ్త్ ఎంత, dy. అది కూడా రాశాను అబ్బాయి. ఓకే, క్యాన్సిల్. 2 π క్యాన్సిల్ అవుతుంది అక్కడ, అంతే. dm ఈజ్ ఈక్వల్ టు 3m, ఇంకేముంది పైన y² dy బై r³ ఉందా. ఓకే, దట్ ఈస్ dm. ఓకే, ఇప్పుడు మనకి YCM ఫార్ములా. YCM ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ y dm బై ఇంటిగ్రల్ dm. ఇంటిగ్రల్ dm. సో ఇది టోటల్ మాసే కదా. సో m is the total mass of the solid sphere. హెమీ సాలిడ్ స్పియర్ కాబట్టి జాగ్రత్త, ఇక్కడ జాగ్రత్త చూడాలి. YCM is equal to ఈ y అనేది ఏంటన్నా కాంపోనెంట్, దట్ ఈస్ కోఆర్డినేట్. సో కోఆర్డినేట్ ఆఫ్ dm, కోఆర్డినేట్ ఆఫ్ dm is the center of mass of హెమీ స్పిరికల్ షెల్. y అనేది ఇక్కడ y అనేది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్, దట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ హెమీ స్పిరికల్ షెల్. హెమీ స్పిరికల్ షెల్ లో ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. దాని సెంటర్ ఆఫ్ మాస్ ఎంత, r/2 కదా. r/2 నా. సో r/2, r అనేది ఇందాక దాంట్లో రేడియస్, మరి ఇక్కడ రేడియస్ ఎంత, y కదా. సో y/2, అది ఈ y అంటే. సో ఇంటిగ్రల్ y వాల్యూ, దిస్ ఈజ్ m కదా, 1/m రాసేస్తాను బయట. ఇంటిగ్రల్ y వాల్యూ వచ్చి y/2 రా, ఇంటూ dm వాల్యూ ఎక్కడ చూడండి అంతా 3m/r³ y² dy. m getting cancelled. So YCM is equal to YCM is equal to ఏమవుతుంది, YCM is equal to 3/2r³ అవుట్ సైడ్ రాశాను, ఇంటిగ్రల్ y² y³ dy. అంతేనా. ఓకే, సో లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దగ్గర, 0 to r అయినా, అంతే కదా. y 0 to r. సో YCM is equal to లిమిట్స్ 0 to r అయినా 3/2r³ ఎంత అవుతుంది ఇది, y⁴ ఇంటిగ్రల్ y³ dy y⁴/4 0 to r. సో YCM is equal to 3/2r³. ఓకే, ఎంత అవుతారా, r⁴/4/4 అంతేనా. r³ r⁴ లో 3r³ క్యాన్సిల్ అయింది, ఇంకొక r ఉందిరా. YCM is equal to 3r/ ఎంత అవుతుంది, 4 × 2 8
సో 3r by 8 అవుతుంది. YCM వాల్యూ 3r by 8. ఓకే, సో ఒకసారి మీరు కేర్ఫుల్గా చూసుకోండిరా. సో 3r by 8 ఫ్రమ్ బేస్. YCM is equal to 3r by 8 from base. This is the center of mass from base. 3r by 8 center of mass of solid, center of mass of hemi solid sphere. ఎక్కడ ఉంటుంది? ఎంత డిస్టెన్స్ లో ఉంటుందిరా? సెంటర్ ఆఫ్ మాస్ అనేది 3r by 8 దగ్గర కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది మొత్తం మాస్. టోటల్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ మే బి కాన్సన్ట్రేటెడ్ అట్ ది సెంటర్. ఓకే, ఇవిరా మీరు మెయిన్గా ఫైనల్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? రైట్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే సెమీ సర్క్యులర్ రింగ్, సెమీ సర్క్యులర్ డిస్క్, హెమిస్ఫెరికల్ షెల్, హెమీ సాలిడ్ స్పియర్, ట్రయాంగిల్ లామినా, హాలో కోన్, యూనిఫామ్ కోన్. ఓకే, ఒకసారి ఈ 7 కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టు సాల్వ్ ద న్యూమరికల్ ప్రాబ్లమ్స్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్గా ఇవి. ఒకసారి సింపుల్గా చెప్తాను చూడండి. ఒకసారి రింగ్ కానీ, డిస్క్ కానీ, షెల్ కానీ, స్పియర్ కానీ వాటికి ఉండేది రేడియస్, అంతే కదా? అన్నిటికీ రేడియస్ ఉంటుంది, హైట్ ఉండదు. అదే ట్రయాంగిల్ లామినా హైట్, హాలో కోన్ హైట్, యూనిఫామ్ కోన్ హైట్లో రాసి. ఓకే, ఆ 3 హైట్లు, ఈ 4 రేడియస్. సెమీ సర్క్యులర్ రింగ్ 2r by π, సెమీ సర్క్యులర్ డిస్క్ 4r by 3 π, 4r by 3 π, హెమిస్ఫెరికల్ షెల్ r by 2, హెమీ సాలిడ్ స్పియర్ అయితే 3r by 8 వచ్చింది, 3r by 8 నా. ఓకే, ఇక్కడ ట్రయాంగిల్ లామినాకి హాలో కోన్కి సేమే, h/3 h/3. యూనిఫామ్ కోన్ అయితే h/4 h/4 అని. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ డిఫరెంట్ బాడీస్ నానా. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ ఇట్. ఒకసారి ప్రాక్టీస్ చేశారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద సో కంప్లీట్ కాన్సెప్ట్ ఆఫ్ మెథడ్ ఆఫ్ integration. Okay, method of integration over. Right on.